డెవలప్మెంటల్ మాలిక్యులర్ బయాలజిస్ట్ అండ్ రీసెర్చ్ కన్సల్టెంట్ జాన్ మడినా ఇలా చెప్తాడు, మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఒక రీజన్ మన బ్రెయిన్ ఆలోచించే విధానం. అండ్ ఇది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే మనం బ్రెయిన్ ఒక ఎసెన్షియల్ రూల్స్ గురించి తెలుసుకున్నప్పుడు. సో అందుకే జాన్ మడినా మన కోసం న్యూయార్క్ టైమ్స్ ఒక బెస్ట్ సేలర్ బుక్ బ్రెయిన్ రూల్స్ ని రాశాడు. ఈ బుక్ లో 12 బ్రెయిన్ రూల్స్ గురించి చెప్పారు. అండ్ ఈ రూల్స్ తెలుసుకుని ఫాలో చేయడం వల్ల మనం మన బ్రెయిన్ పవర్ ని చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. మనం ఏ పనిలో అయినా బెస్ట్ ఇవ్వగలుగుతాం. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయినా, జాబ్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, స్టూడెంట్ అయినా లేదా ఒక టీచర్ అయినా, ఈ 12 రూల్స్ మీ పర్ఫార్మెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాయి. అండ్ డైలీ లైఫ్ లో మీకోసం థింగ్స్ ని ఈజీ చేసి మీ లైఫ్ ని, మిమ్మల్ని అండ్ మీ బ్రెయిన్ ని ఇంతకు ముందు కన్నా స్మార్ట్ గా మార్చేస్తాయి. సో అయితే పదండి తెలుసుకుందాం ఆ 12 బ్రెయిన్ రూల్స్ ఏంటో. రూల్ నెంబర్ 1, మన మనిషిలో ఒక బ్రెయిన్ ఒక సర్వైవల్ ఆర్గన్. అది టైం తో పాటు ఇవాల్వ్ అయింది. మన మనిషిలో ఒక ఇవాల్యుయేషన్ తో పాటు, అంటే డెవలప్మెంట్ తో పాటు, మన ఆలోచన విధానం అండ్ సర్వైవల్ టెక్నిక్స్ కూడా మారుతూ వచ్చాయి. మనం ఈ వరల్డ్ లో అందరికన్నా స్ట్రాంగెస్ట్ కాకపోవచ్చు, కానీ మనం టైం తో పాటు అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ బ్రెయిన్ ని డెవలప్ చేసుకున్నాం. అండ్ ఇదే మన సర్వైవల్ ఒక మెయిన్ రీజన్. అది మన హిస్టరీలో అయినా మన ప్రజెంట్ లో అయినా మనం మన యాక్షన్స్ ని అనలైజ్ చేయడం అండ్ మనం బ్రతికి ఉండడానికి ఎదుటి వారికి కోఆపరేట్ చేయడం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వస్తున్న మన సర్వైవల్ స్ట్రాటజీ. ఎందుకంటే మనం సర్వైవ్ అవ్వడానికి అండ్ బ్రతికి ఉండడానికి మన జీన్స్ ని ముందుకు తీసుకువెళ్ళడానికి. ఒకవేళ మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ అండ్ మనతో ఉండే వాళ్ళు మన గోల్స్ ని సపోర్ట్ చేస్తే మన ప్రొడక్టివిటీ అండ్ క్రియేటివిటీ కూడా బూస్ట్ అవుతుంది. కానీ ఒకవేళ ఇదే రిలేషన్స్ అండ్ కనెక్షన్స్ మన ఎదుటి వారితో కరెక్ట్ గా లేకపోతే మన ఎన్వైరన్మెంట్ అండ్ మన బ్రెయిన్ రెండు డిస్టర్బ్ అవుతాయి. అండ్ ఇదే రీజన్ మన టైం రాకముందే మనం చనిపోవడానికి. సో కేవలం స్ట్రాంగెస్ట్ బ్రెయిన్స్ సర్వైవ్ అవుతాయి, స్ట్రాంగెస్ట్ బాడీ కాదు. రూల్ నెంబర్ 2, ఎక్సర్సైజ్ చేయడం మన బ్రెయిన్ ఒక పవర్ ని ఎంకరేజ్ చేస్తుంది. రీసెర్చర్స్ 2 టైప్స్ ఆఫ్ పాపులేషన్ పైన ఒక స్టడీ చేశారు. అండ్ వాళ్ళంతా డిఫరెంట్ లైఫ్ స్టైల్ తో ఉండేవారు. గ్రూప్ ఏ లో రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అండ్ హైలీ యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ గ్రూప్ బి లో ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఉన్నారు. సో రీసెర్చర్స్ కి ఏం తెలిసిందంటే గ్రూప్ ఏ ఒక కాగ్నిటివ్ స్పోర్ట్స్ ఎక్కువగా ఉంది గ్రూప్ బి తో కంపేర్ చేస్తే. మన బ్రెయిన్ రోజు 19 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి తయారైంది. కానీ మనం వీక్లీ అట్లీస్ట్ 2 డేస్ 30 మినిట్స్ వరకు ఏదైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఇది మన బ్రెయిన్ ఒక పవర్ ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దేన్నైనా మనకి త్వరగా నేర్చుకునే పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ బ్రెయిన్ కి బ్లడ్ ని సప్లై చేస్తుంది. అండ్ అదే బ్లడ్ ఎనర్జీ బ్రెయిన్ లో గ్లూకోజ్ హెల్ప్ తో టాక్సిక్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ దాని వల్ల ఆక్సిజన్ ఒక ఫ్లో బ్రెయిన్ నుంచి బ్రెయిన్ ఫాగ్ ని అండ్ థింకింగ్ బ్లాక్ ని క్లియర్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఎక్కువ న్యూరాన్స్ బ్రెయిన్ వరకు వెళ్తాయి. అండ్ న్యూరాన్స్ మన థింకింగ్ పవర్ ని ఇంక్రీజ్ చేసి మన బ్రెయిన్ స్మార్ట్ గా మార్చేస్తాయి. రూల్ నెంబర్ 3, ఒక మంచి స్లీప్ మన థింకింగ్ ని కరెక్ట్ గా ప్రొడక్టివ్ గా మార్చేస్తుంది. ప్రాపర్ స్లీప్ దొరకకపోవడం వల్ల మన బ్రెయిన్ కి ఫోకస్ చేసే పవర్, బ్రెయిన్ ఫంక్షన్స్, మెమొరీ, మూడ్, ఈవెన్ లాజికల్ థింకింగ్ కూడా టైం తో పాటు డ్యామేజ్ అవుతూ వచ్చింది. ఒక హిస్టరీలో ఇది తెలిసింది. కేవలం 26 మినిట్స్ నాప్ తీసుకోవడం వల్ల నాసా పైలట్స్ ఒక పర్ఫార్మెన్స్ 34% వరకు ఇంప్రూవ్ అయింది. సో మీరు కూడా రోజంతా టైర్డ్ ఫీల్ అయితే లేదా మధ్యాహ్నం పడుకోవాలి అనిపిస్తే ఇది కామన్. ఎందుకంటే మధ్యాహ్నం 12 o'clock లేదా 3 o'clock టైం అప్పుడు మన బ్రెయిన్ లో కెమికల్స్ ఒక ఫైట్ నడుస్తూ ఉంటుంది. ఒక సైడ్ మీరు మేల్కొనే ఉండాలి, ఇంకో సైడ్ మీరు పడుకోవాలి అనే ఫైట్ నడుస్తూ ఉంటుంది. సో ఈ టైంలో మీకు పాసిబుల్ అయితే కొద్దిసేపు పడుకోండి. డాక్టర్ మడినా ఏం చెప్పాడంటే నిజానికి మన బ్రెయిన్ మనం పడుకున్నప్పుడు కూడా రెస్ట్ తీసుకోదు. అది రోజంతా జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాసెస్ ఇంకా నేర్చుకుంటూ ఉంటుంది. కానీ మనకి ప్రాపర్ స్లీప్ తీసుకోవడం చాలా అవసరం ఒక ప్రొడక్టివ్ మైండ్ కోసం. రూల్ నెంబర్ 4, ఎప్పుడూ బాధపడుతూ ఉండడం వల్ల మన బ్రెయిన్ ఇంకా లెర్నింగ్ అబిలిటీ రెండు డిస్టర్బ్ అవుతాయి. మన బ్రెయిన్ కేవలం 30 సెకండ్స్ స్ట్రెస్ ని మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎక్కువ టైం స్ట్రెస్ ని మన బ్రెయిన్ తట్టుకోలేదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ ఒక బ్లడ్ వెజల్స్ పాడైపోతాయి. అండ్ దాని వల్ల మనకి హార్ట్ అటాక్ కూడా రావచ్చు. ఒకవేళ మీకు ఇంట్లో, ఆఫీస్ లో లేదా క్లాస్ లో రోజు ఎక్కువ స్ట్రెస్ ఉంటే ఈ స్ట్రెస్ మీరు మీ లైఫ్ లో సక్సెస్ఫుల్ అవడానికి ఛాన్సెస్ తక్కువ చేస్తుంది. అంటే ఒకవేళ మీ హోమ్ ఎన్వైరన్మెంట్ కరెక్ట్ గా లేకపోతే ఆ స్ట్రెస్ మీ లైఫ్ లో, మీ జాబ్ లో లేదా మీ క్లాస్ లో ఇబ్బంది పెడుతుంది అండ్ మీ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్టివిటీని పాడు చేస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కార్టిసాల్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల హిప్పో క్యాంపస్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి అండ్ మన కరెక్ట్ థింకింగ్ అండ్ రిమెంబరింగ్ అబిలిటీ రెండు పాడైపోతాయి. ఒకవేళ మీ రిలేషన్స్ కరెక్ట్ గా లేవు, దానివల్ల మీరు స్ట్రెస్ ఫీల్ అయితే ముందు మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఇంట్లో స్ట్రెస్ ని మీ ఆఫీస్ కి లేదా క్లాస్ కి తీసుకొని వెళ్ళకండి. ఏ థింగ్స్ అయితే అనవసరమో వాటి గురించి మీరు స్ట్రెస్
స్ట్రెస్ తీసుకోకూడదు. రూల్ నెంబర్ 5, ప్రతి ఒక్కరి బ్రెయిన్ డిఫరెంట్లీ వైర్డ్ గా ఉంటుంది. మనకి స్కూల్లో చెప్పేవాళ్ళు మన మనుషుల బ్రెయిన్ అందరిది ఒకేలా ఉంటుంది అని, కానీ ఈ ఇన్ఫర్మేషన్ రాంగ్. చాలా రీసెర్చ్ తర్వాత సైంటిస్టులు చెప్పారు ప్రతి మనిషి బ్రెయిన్ ఒక వైరింగ్ డిఫరెంట్ గా ఉంటుంది అని. మనం మన బ్రెయిన్ ని డెవలప్ అయితే చేయగలుగుతాం, కానీ మన బ్రెయిన్ ఎదుటి వారిలాగా సిమిలర్ గా ఉండదు. ఇద్దరు టిన్స్ బ్రెయిన్స్ కూడా సిమిలర్ గా ఉండవు. డిఫరెంట్ బ్రెయిన్ వైరింగ్ ని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇగ్నోర్ చేస్తుంది గ్రేడ్ సిస్టమ్ తో. ఇక్కడ మన ఇంటెలిజెన్స్ ఎగ్జామ్ లో వచ్చే మార్క్స్ ద్వారా డిసైడ్ చేస్తారు, కానీ ప్రతి స్టూడెంట్, ఎంప్లాయ్ లేదా కస్టమర్ ఒక బ్రెయిన్ డిఫరెంట్లీ వైర్డ్ అయి ఉంటుంది. అండ్ దానివల్ల బిజినెసెస్ లైక్ అమెజాన్ వరల్డ్ వైడ్ కొన్ని కోట్ల మంది ఇంట్రెస్ట్ ని తెలుసుకుని ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా మారింది. అండ్ దానివల్లే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ అమెజాన్ లో లేదా ఇంకా వేరే ఏదైనా సైట్ లో జస్ట్ 1 సెకండ్ చూస్తే చాలు అదే ప్రొడక్ట్ మన అన్ని సోషల్ మీడియా అప్లికేషన్ లో కనిపిస్తుంది. రూల్ నెంబర్ 6, మనం బోరింగ్ థింగ్స్ ని పట్టించుకోము. కేవలం మనం ఏ థింగ్స్ పైన అయితే ఫోకస్ చేస్తామో, అంటే ఎందులో అయితే మనకి ఇంట్రెస్ట్, ప్రాఫిట్, ఎమోషన్స్ ఉంటాయో వాటిని మాత్రమే పట్టించుకుంటాం. మీరు ఎవరు అనే దాంతో ఏం ఫరక్ పడదు మీ బ్రెయిన్ కి. కేవలం కాన్షియస్లీ, సబ్ కాన్షియస్లీ మీ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేస్తుంది. లైక్ నేను ఇది తినగలుగుతానా, లేదా ఇది నన్ను తినగలుగుతుందా, నేను తనతో రిలేషన్ క్రియేట్ చేసుకోగలనా, లేదా నేను తనని ఎప్పుడైనా చూసానా. మన బ్రెయిన్ ఇలా ఇంట్రెస్ట్ లేదా రీజన్స్ వెతుకుతుంది. బ్రెయిన్ మల్టీ టాస్కింగ్ కోసం తయారవ్వలేదు, కానీ ఆఫీసెస్ లేదా క్లాసెస్ లో మల్టీ టాస్కింగ్ ని ఎంకరేజ్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ మన మిస్టేక్ అండ్ ఫెయిల్యూర్ ఒక ఛాన్సెస్ ని 50% వరకు పెంచుతుంది. రూల్ నెంబర్ 7, మనం ఏదైనా గుర్తుంచుకోవడానికి లేదా నేర్చుకోవడానికి ఇన్ఫర్మేషన్ ని రిపీట్ చేయాలి. మన బ్రెయిన్ కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఎక్కువసేపు స్టోర్ చేసి ఉంచుతుంది. మిగిలిన అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ని మన షార్ట్ టైం మెమరీ ఇరేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే విజన్ బోర్డ్, రిటెన్ గోల్స్, రిమైండర్స్ ఇవన్నీ మన బ్రెయిన్ కి గుర్తు చేస్తాయి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అని. ఒకవేళ మీకు ఏదైనా ఒక థింక్ ని గుర్తుంచుకునేది ఉంటే లేదా ఏదైనా ఒక థింక్ ని నేర్చుకునేది ఉంటే, అందులో బెస్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ఆ థింక్ ని ప్రతి కొద్ది టైం తర్వాత రిపీట్ చేస్తూ ఉండండి. దానివల్ల మీకు ప్రాక్టీస్ అవుతుంది. పదే పదే ఒకటే పని చేయడం వల్ల మీరు దాన్ని ఎప్పుడూ మర్చిపోరు. రూల్ నెంబర్ 8, మన సెన్స్ ఒకదాంతో ఒకటి కలిసి పనిచేస్తాయి. సో మనం వాటి అన్నిటిని కంప్లీట్ గా యూజ్ చేయాలి. మన స్మెల్ చేసే సెన్స్ పాప్కార్న్ స్మెల్ రాగానే మనకి మూవీ థియేటర్ ని గుర్తు చేస్తాయి. మనకి వర్షం లేదా పువ్వుల సువాసన రాగానే ఎవరైనా ఒక పర్సన్ ని, సిచ్యువేషన్ ని, ఒక ప్లేస్ ని గుర్తు చేస్తాయి. సో మీకు చదువుతున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని గుర్తుంచుకోవాలి అనుకుంటే దాంతో మీరు ఒక మంచి స్మెల్ లేదా ఫ్రేగ్రెన్స్ ని యాడ్ చేయండి. అది మీ పర్ఫ్యూమ్ అయినా లేదా రూమ్ క్యాండిల్ అయినా. మీకు ఆ స్మెల్ ఎప్పుడు వచ్చినా మీకు పాస్ట్ లో మీరు చదివిన ఇన్ఫర్మేషన్ గుర్తు వస్తుంది. రూల్ నెంబర్ 9, మనం చూడడానికి యూజ్ చేసే సెన్స్ మన అన్ని సెన్స్ కన్నా పవర్ఫుల్ గా ఉంటుంది. మనం యూజువల్లీ చూసిన ఇన్ఫర్మేషన్ ఎక్కువసేపు గుర్తుంచుకోగలుగుతాం కంపేర్ టు మనం చదివిన, విన్న దానికన్నా. సపోజ్ మీరు బయోగ్రఫీ చదివి ఏ పేజ్ నెంబర్ లో ఏ పాయింట్ ఉందో కూడా గుర్తుండదు, కానీ అదే బయోగ్రఫీ పైన ఏదైనా ఒక మూవీ ఉంటే ఆ మూవీలో సీన్స్ మీకు బాగా గుర్తుంటాయి. ఎందుకంటే అనిమల్స్, ఫుడ్, డేంజర్ సిచ్యువేషన్స్ అండ్ ఎదుటి వారు ఎలాంటి వారు అనేది చూసిన తర్వాతే తెలుసుకున్నాం మన కోసం ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది. అండ్ మన విజువల్ పవర్ ని ఆర్ట్ లేదా లిటరేచర్ గా కన్వర్ట్ చేస్తాం. దానివల్ల మనం థింగ్స్ ని విజువల్లీ చూడగలుగుతాం. మేల్ అండ్ ఫీమేల్ బ్రెయిన్ ఇద్దరివి డిఫరెంట్ గా ఉంటాయి. ఒక రీసెర్చ్ లో మేల్స్ అండ్ ఫీమేల్స్ కి ఒక హారర్ మూవీ చూపించారు. అండ్ అప్పుడు మేల్స్ బ్రెయిన్ లో కేవలం రైట్ హెమిస్ఫియర్ మాత్రమే వర్క్ అయింది, లెఫ్ట్ హెమిస్ఫియర్ సైలెంట్ గా ఉంది. అండ్ ఫీమేల్స్ లో లెఫ్ట్ హెమిస్ఫియర్ వర్క్ అయింది, రైట్ హెమిస్ఫియర్ సైలెంట్ గా ఉంది. అండ్ దీంతో తెలిసింది ఏంటంటే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఒక స్ట్రెస్ హ్యాండిల్ చేసే, వర్క్ చేసే, థింక్ చేసే మెథడ్స్ డిఫరెంట్ గా ఉంటాయని. అండ్ ఇలాంటి ఎన్నో రీసెర్చెస్ లో మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కి తెలిసింది ఏంటంటే మేల్స్ కన్నా ఫిమేల్స్ ఎక్కువ డిప్రెస్డ్ గా ఉంటారు అని, అండ్ త్వరగా నర్వస్ కూడా అవుతారు అని, అండ్ ప్యూబర్టీ టైంలో ఎక్కువగా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు అని. కానీ అబ్బాయిలు ప్యూబర్టీ టైంలో యాంటీ సోషల్ అవుతారు. సో మేల్స్ అండ్ ఫిమేల్స్ ఒక ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. రూల్ నెంబర్ 11, మన మనుషులం ఒక పవర్ఫుల్ అండ్ న్యాచురల్ ఎక్స్ప్లోరర్స్. మనం ఎప్పుడూ ఏదైనా కొత్తగా తెలుసుకోవాలి, కొత్త ప్లేసెస్ కి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ తో ఉంటాం. కానీ మనం ఎక్కువ టైం మాత్రం మన క్లాస్ లో లేదా ఆఫీస్ లోనే ఉండిపోతాం. కానీ మన మనుషులం న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి అండ్ న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నాం. మనం మన చైల్డ్హుడ్ లో చాలా క్యూరియస్ గా ఉంటాం. ప్రతి దాన్ని పాడు చేసి మరి అందులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటాం. అండ్ ఇదే థింక్ మన ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ తక్కువ అవుతుంది. గూగుల్ తన ఎంప్లాయీస్ కి ఎప్పుడు కూడా అట్లీస్ట్ 20% టైం ఇస్తుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఈ ఎక్స్ప్లోరేషనే
జీమెయిల్ అండ్ గూగుల్ నీడ్స్ ని ఇన్వెంట్ చేసింది. సో అందుకే మనం కూడా చిన్న పిల్లల్లాగా ఏదో ఒకటి డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. దానివల్ల మన బ్రెయిన్ కి ఐడియా వస్తుంది, మన బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.